యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాడిగే సత్యనారాయణ ప్రచారంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాడిగే సత్యనారాయణ ప్రచారంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల స్వామి గౌడ్, మాజీ సర్పంచ్ స్వప్న స్కైలాబ్ రెడ్డి, అంబాల హరీష్ గౌడ్, బైరపాక రాములు, శంకర్, ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వస్పరి శివకుమార్, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ పోయిండు, చదువుకుండు, మంచిగా డబ్బులు కూడా కంపెనీ పెట్టి సంపాదించుకుండు. ఇప్పుడు ఆయన కోరిక ఒకటే, మీ ఊరుకు సేవ చేయాలని చెప్పి. ఆయనకి ఇక్కడ ఏం సంపాదించాలని లేదు, అన్ని విధాలు మంచిగా ఉన్నాడు. నేను కూడా చూసిన. ఆయన అంటున్నాడు, ఇగో మీ పక్కనే ఉన్న దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు, దీన్ని పునర్నిర్మాణం చేస్తా అని చెప్పి. ఇంతకంటే మీకు హామీ ఏం కావాలా? ఎస్సీ వాడలో కమ్యూనిటీ వల్ల సొంత నిధులు పెట్టి ఆయన కట్టిస్తా అని చెప్తున్నాడు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు విద్యార్థులకు అన్ని కూడా స్కూళ్ళు బడి మరి ఎస్సీ వాడలో అన్ని కార్యక్రమాలు కూడా కమ్యూనిటీలు కూడా చేస్తా అని చెప్తున్నాడు. ప్రతి కార్యకర్త, ప్రతి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు నేను ఎంబడి ఉంటా, నేను ఇక్కడే ఉంటా, మీకు సేవ చేస్తా, నాకు నా డబ్బులు నేను సంపాదించుకున్నా, నేను మంచి ఉన్నా, నేను సంపాదించిన డబ్బులు ఈ గ్రామంలో సేవ చేస్తా అని మీరు ముందుకు వస్తున్నాడు. ఇవాళ రేపు రాజకీయాలు చేస్తూ డబ్బులు సంపాదించడానికి వస్తాడు, కానీ తను సేవ చేస్తా అని చెప్తున్నాడు. నేను అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ లేదు. కాబట్టి మరి మీరందరూ కూడా దయచేసి మరి సత్యనారాయణ గారు ఇంత గొప్ప మనసుతో మీ గ్రామానికి వస్తుంది కాబట్టి మీరు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చాలా మందికి చాలా సార్లు ఓట్లేసారు, ఇప్పుడు నిలబడ్డ ఆయన కూడా చాలా సార్లు ఓట్లేసారు, 4 సార్లు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. దడిగే సత్యనారాయణ గారు కత్తెర గుర్తు పోటేస్తే మీ సేవ చేయడానికి ముందు వస్తుండు. మేము కూడా అండగా ఉంటాం. మన మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, కేసీఆర్ సార్ కావచ్చు, మేమందరం కూడా అండగా ఉంటాం, వారికి అండగా ఉంటాం. కాబట్టి మరి తప్పనిసరి మీరందరూ కూడా గ్రామానికి కూడా నిధులు ఎవరో ఏం అవసరం బరాబర్ వస్తాయి. ఈ గ్రామంలో ఓట్లు అడగాలను. మరి దయచేసి ఇప్పుడు మూటకొండూరు మండలంలో 3వ విడతలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో మూటకొండూరు మండలంలో ఉన్న గ్రామ పంచాయత్ సర్పంచులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలే అభ్యర్థులుగా గెలిపించాలని కోరుతూ ఇక్కడ కూడా దడిగే సత్యనారాయణ గారు మరి వారు సర్పంచ్ అభ్యర్థిగా మా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. వారు కూడా చెప్తున్నారు, నాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రజాసేవ చేయాలని వస్తున్నా. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. గుడి, బడి, మరి ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తా, అన్నిటికీ అవకాశం కల్పిస్తా. యువకులకు కూడా అన్నీ కూడా క్రికెట్ మైదానం కూడా చేయాలా. మరి యువకులకు కూడా ముందుండి వారికి కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మరి మైదానాలు కావచ్చు, వారికి సంబంధించిన సామాగ్రి కావచ్చు ముందుండి చేస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు. మరి వారికి ఒక అవకాశం ఇస్తే వారు సేవ చేసుకుంటారు. వారు సంపాదించుకోవడానికి కాదు, ఉన్నది సంపాదించిన ఆల్రెడీ నాకు సంపాదన ఉంది, దాంట్లోకి వెళ్ళి కొంత భాగం ఖర్చు పెడతానంటున్నాడు. అంత గొప్పగా చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి గ్రామ ప్రజలందరూ వారికి ఓటు వేసి కత్తెర గుర్తు ఓటు వేసి దడిగే సత్యనారాయణతో పాటు మిగతా 10 మంది సభ్యులను గెలిపించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ, జై కే.